హాయ్. కూతురు పోటీ చేసి ఓకే బై. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు మీ. చెప్పు ఓ హ్యాపీ బర్త్డే టు యు. అందరూ హ్యాపీ బర్త్డే. ప్రసన్న అడ్వాన్స్ అని చెప్పురే. అడ్వాన్స్ దే దో हमारे को అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రాఖీ. అడ్వాన్స్. అయితే ఇవాళ మేము షాపింగ్ కి పోతున్నాం. వీళ్ళుంటే నాకు మంచిగా సారీ అయినా డ్రెస్ అయినా మంచిగా సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఇంకా ఆషాఢం ఆఫర్ ఉంటుంది, మంచిగా బేరం ఆడతారని వీళ్ళకి తీసుకోబోతున్నా. అయితే మేము అందరం ఫోన్ పడ్డది, ఫోన్ బరువు అయి పడిపోయింది. అయితే ఇప్పుడు మనము షాపింగ్కి వెళ్ళిపోదాం. మా డ్రైవర్ ఇవాళ లడ్డు ఆయప్రా కలపిన్ని కొడుకు లడ్డు ఎవరని అనుకోకండి. లడ్డుకి కటింగ్ చేపించడానికి టైం ఉండదు, అందుకే లేకపోతే మస్తు డీసెంట్ ఉంటాడు, మస్తు ఉంటాడు మా లడ్డుగాడు. అయితే ఇవాళ మనం షాపింగ్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చెప్పు. ఓయేమో వాళ్ళ అమ్మ చెప్తుంది. శ్రీరామచంద్రుడు లాగా ఉండే మా బాబు లడ్డు, అందులో ఒక ఆయన ఈయనొకడు. చాలా డీసెంట్ బాయ్ మా లడ్డు. అందరు అమ్మాయిలు ఆయనకు అక్క చెల్లెళ్ళు. మరి ఎక్కడ నుంచి తీసుకొస్తావు పెళ్ళంకి? ఆయన నచ్చిన ఆమెకు నువ్వు నచ్చిన ఆమెకే చేసుకుంటాడు ఆయన. ఆయనకి నేనే నచ్చింది. నువ్వు నచ్చురాదు మరి. నేనా దిల్సుఖ్ నగర్ రా. రాఖీ నువ్వు ఉండంగా మాకెందుకే బాధ. సబ్స్క్రైబర్స్ ఎవరైనా మా లడ్డు నచ్చితే చెప్పురే. ఓకే చేసుకుంటాం. మా క్యాస్ట్ అమ్మాయి నీ శీర్ష మా లడ్డు వాళ్ళది ఇంటి పేరు కాట్రోత్. తగిలేటోళ్ళు ఎవరైనా అమర్దళ్ళు ఉంటే మెసేజ్ చేయండి కళావతి ఛానల్లో. నా ఛానల్ నేను చూసుకోలేను కాబట్టి కళావతి ఇంటి కోడలు రావాలనుకుంటే కళావతి ఛానల్లో కామెంట్ చేయండి అంతే. సరే వాళ్ళిద్దరు మంచి వీడియో తీసుకుంటారు. ఓ అమ్మో ఏంది పాప ఏమంటుంది? మీరిద్దరు అత్త కోడలు మంచి వీడియోస్ తీసుకోవచ్చు అంట. అప్పుడు అందుకే ముందు పెట్టించింది. రాఖీ నాకు క్వాలిటీస్ ఏమేమి కావాలి చెప్పన్నా? చెప్పు. ముందు చెప్పి లడ్డు అయితే ముసి నవ్వులు నవ్వుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు పెళ్లి కొడుకు పెళ్లి పై. క్వాలిటీస్ ఏంటంటే అందరితోని కలిసిపోవాలి, అక్క చెల్లెల్లాగా ఉండాలి, అత్తకు అమ్మ లాగా చూసుకోవాలి, నేను కూడా కూతురు లాగా మ్యాట్రిమోనీ అయిపోయిందిరా ఇది. మ్యాట్రిమోనీ చెప్పు. ఇంకా నేను కూడా కూతురు లానే చూసుకుంటా, బాగా చూసుకుంటా. కాకపోతే మంచిగా ఉండాలి ఇద్దరు. మా లడ్డు కూడా నేనే ముందు చెప్తా, మంచిగా చూసుకోరా భార్యని అని. నా కొడుకు నన్ను ఎట్లా చూసుకుంటుండో భార్యను కూడా అట్లే చూసుకోవాలని అనుకుంటా. ఆమె కూడా నాతో అట్లే ఉండాలి, నేను కూడా ఆమెతో అట్లే ఉంటా, మంచిగా ఉండాలి అని. అదొకటి మాత్రం నా మనసులో ఎప్పటి నుంచో. మా అక్క కోడల్లాగా ఉండాలని రాదు. మా అక్క కూడా లాగా ఉండాలి. ఆమె మా కూడా ఎప్పుడు మమ్మల్ని చూసిన ఆమె కదా. అంటే ఇప్పుడు ఎక్కువ అక్కతోటే ఉంటది కదా. ఇంట్లో అమ్మాయి వేరు, బయట అమ్మాయి వేరు. కొంచెం కలవడానికి టైం పడుతుంది. మా షైని అయితే ఇంట్లో అమ్మాయి కాబట్టి కలిసిపోయింది. ఇక ఎప్పుడులానే చిన్నప్పటి నుంచి ఎట్లుందో అట్లే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఆమెకు కూడా. ఇప్పుడు బయట నుంచి వచ్చేటోళ్ళు నేను తొందరనే కలుపుకుంటా. నేను కూడా నువ్వు కలుపుకుంటావు బాగానే కానీ ఆమె కలుపుకునే మనస్తత్వం ఉండాలి కదా. అట్లాంటి ఆమెనే కావాలని నేను కోరుకుంటున్నా అని చెప్తున్నా కదా. సరే మీరైతే కామెంట్ చేయండి. ఇక్కడ కొట్టుకునేటట్టున్నారు ప్లీజ్. ఏదో పోయి షాపింగ్ వీడియో మా లడ్డుకి పోతాం. లడ్డు పెళ్లి సంబంధాలు కొట్టుకొని చేస్తున్నాం మేడం. ఇదేదో వేరే టాపిక్ ఉన్నా బాగుంది. పోయి లడ్డు పెళ్లి టాపిక్ అయిపోయింది. చెప్పి నీ బర్త్డే షాపింగ్ అని చెప్పి లడ్డు పెళ్లి వీడియో తీస్తున్నావు. నువ్వు మరి ఒక వీడియో పెట్టున్నావు. కాదు ఇప్పుడు నా బర్త్డే షాపింగ్ లాగా లేదు, లడ్డు పెళ్లి షాపింగ్ లాగా ఉంది. ఆడు మనతో తక్కువ కదా రావడము, అందుకే ప్రతిసారి తప్పించుకుంటాడు కానీ ఈసారి మాత్రం బుక్ అయిండు. పెళ్లి సంబంధాలు చూడాలని. పెళ్లి సంబంధం నిజంగా పెళ్లి చేసేస్తాం ఒక 2 years లో. నిజంగా కామెంట్ పెట్టండి మీరు ఎవరైనా సరే. బర్త్డే షాపింగ్ లో కొద్దిగా గ్యాప్. అయితే క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి అక్క? ఏం చదువుకొని ఉండాలి చెప్పు. చదువుకునేది ఎక్కువ ఏం అవసరం లేదు. ఎంత చదవాలి చెప్పు రాదు. మా లడ్డు అరే ఫస్ట్ మా లడ్డు గురించి చెప్తా. మా లడ్డు బిజినెస్ మ్యాన్, మంచిగా బిజినెస్ చూసుకుంటాడు. ఇయర్లీ ఎంత వస్తుంది లడ్డు? కానీ బిజినెస్ మ్యాన్ ఇటుకలో బిజినెస్ డిగ్రీ చేసిండు, మంచిగా బిజినెస్ చేస్తాడు. వాళ్ళ డాడీని ఎక్కువ కష్టపెట్టాడు, మంచిగా ఇంట్లో కూర్చోబెట్టేసిండు. వాళ్ళ మమ్మీని కూడా ఇంట్లో కూర్చోబెట్టిండు, మమ్మీ డాడీ ఇంట్లో కూర్చోబెట్టి ఆయన కష్టపడుతుండు. ఇట్లాంటి కొడుకు ఉండాలి అని నేను అనుకుంటా. ఎందుకంటే ఎవరైనా ఏ మమ్మీ డాడీ అయినా అదే అనుకుంటారు. అంటే వాళ్ళు కొడుకుకైనా కూతురునైనా పెంచిన తర్వాత, వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళకి ఒక నాలెడ్జ్ వచ్చినాక
మాకు చూసుకుంటే బాగుండు, ఆయన తెచ్చిన పైసలు మాకు ఇస్తే బాగుండు, మేము ఇంట్లో కూర్చుంటాం కదా ఇప్పుడైనా అని ఏ మమ్మీ డాడీకైనా అనిపిస్తుంది. మా లడ్డు ముందే ఆయన 10th అయిపోగానే స్టార్ట్ చేసిండు కోవిడ్. ఇంటరా 10th అయిపోయినాక కొంచెం చూసుకుంటూ, ఇంటర్ అయిపోయినాక ఇంకా చదువుకుంటూ ఇంకా మంచిగా మా బిజినెస్ లో సెటిల్ అయిపోయిండు. బిజినెస్ అంటే ఏంది? ఇప్పుడు ఇటుక బిజినెస్. అదే ఇటుక బిజినెస్. మేము సీరియస్ గా చెప్తున్నాం, మీరు ఎవరైనా ఉంటే మా లడ్డుకు మంచిగా చూసుకోండి. ఇట్లే ఎప్పుడైనా ఇప్పుడు ఏదైనా సరే ఫిల్టర్ కానీ లేకపోతే మంచిగా రెడీ అయ్యి చేయడం కాదు, అంటే ఫోటో పంపించడం కాదు. మనం ఎట్లున్నాం నిద్ర నుంచి లేచిన ఫోటో, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మనం ఫ్యూచర్ లో మనకు అట్లే చూడాలి. పాపం అందుకే మనం ఎట్లున్నామో అట్లే ఉండాలి. అమాయకుడు రియల్ గా చెప్తున్నాం, నిజంగా అంటే ఇంకెక్కువ అమాయకుడు. నిజంగా చెప్పాలంటే నేను అనుకుంటాను, నాకు లడ్డు నా కడుపులో పుట్టడం నా అదృష్టమే అనుకుంటా. లడ్డు ఫేస్ చూసిరా? షాప్ పోయేదాకా నా చెవులు అందరు ఆడ సంతనే. ఓ దేవుడా, ఈ ఆడ సంతన వేసుకొని ఎందుకు వచ్చిండ్రా దేవుడా అనుకుంటుంటే ఇప్పుడు మా లడ్డు చెవులు ఇంకోసారి ముందే రాడు, ఇప్పుడు ఇంకోసారి అసలే రాడిగా. ఆయన పెళ్లి షాపింగ్ కూడా షాపింగ్ అంటే చిరాకు పడతాడు మా లడ్డు. అట్లాంటిది పాపం ఆయన చెవులో రక్తం కారేటట్టు మేము టార్చర్ పెడుతున్నాం. సరే ఇప్పుడు లడ్డు పెళ్లి టాపిక్ వద్దిగా, అని బర్త్డే టాపిక్, నా బర్త్డే టాపిక్ మాట్లాడదాం. ఏమేం సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొస్తారో చెప్పు ఇప్పుడే. గిఫ్ట్ అంటే గిఫ్ట్ ఇప్పుడే ఎట్లా చెప్తాం మేము? సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ నేను నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే మా మమ్మీ నుంచి 1 తులం బంగారం, కలపింది నుంచి 1 వెండి, 1 కేజీ వెండి, శిరీషతమ్మ నుంచి ఒక పెద్ద దీపాలు, వెండి దీపాలు. మీ వెయిట్ ఎంత ఉందో అంత వెండి కంటే, బంగారం కంటే, వజ్రం కంటే, వైడూర్యం కంటే ఎక్కువ నువ్వే ఉన్నావు. నువ్వే పెద్ద బంగారం. మా ఇంటి బంగారం చేసేసి సంబంధం అంత కాదు. నువ్వే బంగారం, ఇంకెందుకే మనకు బంగారం. షైనీ అయితే నాకు ఒక 4 తులాలు కాదు 5 తులాలు ఒక షార్ట్ నెక్లెస్ తీసుకొస్తుంది అనుకుంటున్నా. అందుకే తీసుకొస్తుంది అనుకుంటున్నా. లాంగ్ వీడియో చేసుకున్నావు మరి, ఇంకా ప్లీజ్ ఏం కాదు, అడ్జస్ట్ అయిపోండి. షాపింగ్ అట్లా తీసేద్దాం. చిడితల్లి ఒక కన్ను తీసింది. సరే కూడా మా డొల్లితోటి ఆమె చెవుల్లో రక్తం వచ్చాడు. సరే బర్త్డే షాపింగ్ చెప్పాలంటే మేము ఎప్పుడు ఎక్కువ తీసుకుంది ఆమె నుంచే గానీ మేము ఇచ్చింది ఏమీ లేదు. అయితే ఈసారి పక్క తీసుకురారు. నీకు కని పెంచి పెద్దగా చేసి అదే చాలు. ప్రతిసారి ఇదే డైలాగ్ వాడుతుంది, పుట్టినప్పటి నుంచి ఇదే డైలాగ్. ఒక గిఫ్ట్ పట్టుకొని రా, లేకపోతే డైలాగ్ కావాలనుకుంటే కామెంట్ లో చెప్పండి. నేను నెక్స్ట్ టైం ఇంకా డైలాగ్ చెప్తాను నా పిల్లలకి. ఆమె బర్త్డే డ్రెస్ తెచ్చినావంట. ఇంకొకటి చెప్పనా, నేను ఛానల్ పెట్టుకున్నా అని ఏమో అందాం అనుకున్నా కానీ ఛానల్ పెట్టుకోక ముందే అనుకున్నా నేను ఒకటి. కానీ ఇప్పుడు చేస్తే మళ్ళీ నేను ఛానల్ పెట్టుకున్నా కదా అందుకు చేసింది అనుకుంటారు. అదైతే చెయ్యను, వేరేది ఏదైనా చేస్తా అని చేస్తా. ఏదో ఒక నా గిఫ్ట్ ఏం తెలుసా? నీకు కళ్ళు మూసేస్తా, కళ్ళకి గంతులు కట్టేస్తా, ఒక బ్రెంచ్ కార్ తెచ్చి నీ ముందు పెడతా. బొమ్మ కార్ ఒక 20 రూపాయల కార్ చెప్పి చేస్తారా ఫ్రెండ్స్? మీరు నమ్ముతారా? బొమ్మ కారే నాకు బ్రెంచ్ కార్ ఇవ్వాలి. ఇప్పుడు నేను కూడా నాకు సోమత బట్టి నేను కూడా నా పిల్లలకు నేను కార్లో తిప్పిన ఒకప్పుడు. మరి బస్ ఎక్కనియలే, కాలేజ్కి వెళ్ళేటప్పుడే బస్సులు ఎక్కిరాళ్ళు. అవును, అంటే బస్ ఎక్కలే మేము, ఏదైనా కాలేజ్ బస్సు అట్లే ఉండే, కాలేజ్ బస్సు ఉండే. సరే ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి ఏదో టైం పాస్ చేస్తున్నాం మేము, కానీ మళ్ళీ మీకు లాగ్ అయిపోతుంది. షాపింగ్ మాల్లో కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. పోతున్నాం కదా వీడియో. ఏ షాపింగ్ మాల్ అక్క? అవును, ఆడ ఆపేసేయి, అవన్నీ తిరిగేసి వస్తాం. ఏది ఇక్కడ చూడరి. షాపింగ్ మీరు కూడా హాయ్ ఫోటో వద్దు, వీడియోనే. ఫోటో అయితే ఫోటో చూసుకోండి. హాయ్
పొట్టి సబ్స్క్రైబర్స్ వచ్చారు. చిట్టండి ఫ్రెండ్స్ అంతా. సరే చూడు గట్టి చెప్పాలా? హాయ్. అక్కడ ఎక్కడ మీ సైజ్ సైజ్ లేదంట అక్క, ఎల్లు నుంచి స్టార్ట్. నీదేమ్మా అక్క? నీ సైజ్ राखी है कि माँ बुकेर चाहिए 4 मिनट रख ले दिख जा काहे करती आई भी बाटल नहीं है फर्स्ट అగో ఏమంటారు? 4 मिनट रख दिख जा ఏం చేసావంట ఏ తీసుకుంటాను జిగ్జాగ్. మా వాళ్ళకి నచ్చలేదు. సరే ఇంకో షాప్కి వెళ్దాం. ఇగో చిట్టి తల్లికి ఇగో ఇది తీసుకుంటున్నాం మేము. ఇది ఇది అనుకున్నాం, కాకపోతే ఇది మంచిగా కనిపిస్తుంది. ఇంకా వెతికితే మంచిది. ఇది బాగానే ఉంది, కలర్ కాంబినేషన్ బాగుంది. ఇట్లా లేదు కదా ఆమెకి. ఇది కూడా బాగానే ఉంది కదా. అమ్మమ్మకి తీసుకుందామా? ఇది ఎంత ఉందో దీని ప్రైస్? 1795. కడుతుంది ఇప్పుడు ఈ మధ్య. అమ్మ నేను ఒకటి ఏదైనా మంచి పార్టీ వేర్ ఫ్రాక్ తీసుకుందాం అంటే ఈ కలరా సరేనమ్మా జరగవా కొంచెం ఇది కూడా ఓడుడి నార్మల్ గా ఇది పార్టీ వేర్ కదా. కలర్ డిఫరెన్స్ ఏం లేదు. కానీ మెరుస్తుంది. ప్లీజ్ కొంచెం నా షాపింగ్ అయిపోయింది. కొంచెం జరగడానికి వచ్చేసిన కదా. సరే ట్రయల్ చేద్దాం. కస్టమైజ్ చేయించుకోరా అక్క. మళ్ళీ మరి బాగానే ఉంది, ఏం బాగాలేదు. చెప్పక్క ఏం బాలే? కొంచెం జరగవా పెట్టి డ్రెస్ తీసా జరుగు. అవును స్పెషల్గా లేదు. ఎట్లుంది డ్రెస్? ఇది హాఫ్ శారీ, క్రాప్ టాప్. హాఫ్ శారీ కూడా కాదు, క్రాప్ టాప్. ఇది ఇట్లా క్లియర్గా కనిపిస్తలే. అవును చెప్తా నేను. నచ్చిందా నీకు? నచ్చిందా? ఆమెకేమో అది నచ్చింది, మాకైతే ఇది నచ్చింది. నీకేం నచ్చింది? ఇది కూడా నచ్చలేదు. ఎప్పుడు ఇట్లాంటి కలర్ వేసుకుంటారు కదా,
అది ఎప్పుడు వేసుకున్న కలరు ఇదే బాగుంది ఇదే బాగుంది ఇది బాగుంది. అది కూడా తెమ్మంటారా? ఏది వైట్ కలర్ పెట్టారు కదా. వైన్ కలర్ లాస్ట్ లో తీసుకురండి. బేకరీ చిత్తల్లి బాగుందా కనమ్మా? బాగుంది ఇదే ఇది బాగుందా? సరే ఎట్లుంది చెప్పే, బాగుందా బాలేదా? జరుగు పెట్టి నిజంగా బాగుందా? అమ్మ నువ్వు జరుగు అటు తినవు ఎట్టనరా జరుగువా? ఇది ఎట్లుంది? ఇదైతే మా వాళ్ళకి నచ్చింది, చిన్న తీసుకోమని చెప్తారు. సరే చూద్దాం. ఇక అయిపోయింది, చిట్తల్లి ఏడుస్తుంది. ఫైనల్గా మా షాపింగ్ అయిపోయింది. బాయ్. ఫైనల్గా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఏం కొన్నామనేది నా బర్త్డే రోజు చూడండి. అప్పటికి బాయ్. చిట్తల్లికి చాలా ఆకలి వేస్తుందంట. బాయ్ చెప్పి.